ఈ వీడియోలో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద యాక్సియల్ లైన్ ఆఫ్ డైపోల్ ఈ క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఒక డైపోల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. డైపోల్ ఎప్పుడైనా సరే -q నుంచి +qకి ట్రావెల్ అవ్వటం జరుగుతుంది. డైపోల్ అనమాట. అయితే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చెప్పే కదా -q నుంచి +qకి ట్రావెల్ అవ్వటం జరుగుతుంది. దీన్ని ఒక మిడ్ పాయింట్ అనేది ఓగా కన్సిడర్ చేద్దాం. ఓ నుంచి -q వరకు డిస్టెన్స్ ఏ, ఓ నుంచి +q వరకు డిస్టెన్స్ ఏ. అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది చెప్పండి? వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ఆఫ్ డైపోల్ అంటే ఏంటంటే 2a అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యాక్సియల్ లైన్ పాత్ కదా, ఓ పాయింట్ దగ్గర నుంచి ఫ్రమ్ ఓ నుంచి ఒక పర్టికులర్ డిస్టెన్స్లో పాయింట్ పి అనేది నేను తీసుకుంటాను. ఓ పాయింట్ నుంచి చాలా జాగ్రత్తగా చూడండి. ఓ నుంచి ఒక పర్టికులర్ పాయింట్లో డిస్టెన్స్ తీసుకుంటాను కాబట్టి పి వరకు డిస్టెన్స్ వచ్చేసి ఏమవుతుందంటే ఆర్ అవుతుంది. ఓకేనా? ఓ నుంచి పి వరకు డిస్టెన్స్ ఆర్. అయితే ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేద్దాం. మరి +q నుంచి పి వరకు డిస్టెన్స్ ఎంతో మనకు తెలియాలంటే ఓవరాల్ డిస్టెన్స్ ఆర్ నుంచి ఓ నుంచి ఈ డిస్టెన్స్ తీస్తే వచ్చేస్తుంది కదా. చాలా జాగ్రత్తగా చూడండి. ఈ +q నుంచి పీకి డిస్టెన్స్ మనకు తెలియాలంటే పి డిస్టెన్స్ ఓ నుంచి పి డిస్టెన్స్ ఆర్, ఓ నుంచి క్యూ డిస్టెన్స్ ఏ. అందులో నుంచి ఇందులో చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా -q నుంచి +q వరకు డిస్టెన్స్ మనకు తెలియాలంటే ఆర్ ప్లస్ ఏ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి డిస్టెన్స్ అనేది రావటం జరుగుతుంది. దిస్ ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్. అర్థమైందండి మీకు? ఓ నుంచి +q నుంచి p వరకు r - a, -q నుంచి p వరకు r + a మొత్తం యాడ్ అవుతాయి అన్నమాట. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ +q వల్ల క్రియేట్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ p వద్ద ఎలా పనిచేస్తుంది, -q దగ్గర క్రియేట్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ p వద్ద ఏ విధంగా పనిచేస్తుందో మనం క్యాలిక్యులేషన్ చేయాలి. -q దగ్గర క్రియేట్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ని E-qగా తీసుకుంటాం. మరి ఇక్కడ క్రియేట్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని E+qగా తీసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ E-q అండ్ దిస్ ఈజ్ E+q. ఇప్పుడు ఫస్ట్ కేసులో మనం ఏం చేద్దామంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూడండి రాస్తున్నాను. ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ P అంటే పాయింట్ P, at point P due to the charge +q is +q వల్ల P దగ్గర మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. అప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే E+q is equal to 1/4πε0 q/r² అని మనకు తెలుసు. ఇక్కడ హియర్ r² is equal to డిస్టెన్స్ ఎంత అండి? r - a స్క్వేర్ కాబట్టి r - a హోల్ స్క్వేర్ వస్తుంది అనమాట r ప్లస్లో. అప్పుడు ఏం చేస్తామంటే E+q is equal to 1/4πε0 q/r - a హోల్ స్క్వేర్. ఇది E+q దగ్గర వచ్చినటువంటి కండిషన్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. అదేవిధంగా డ్యూ టు ఎట్ పాయింట్ P డ్యూ టు చార్జ్ -q ఈజ్ -q ద్వారా P పాయింట్ మీద ఎలాంటి ఛార్జ్ యాక్ట్ అవుతుందంటే మనం చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ మనం చూద్దాం. E-q ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 q/r². ఇక్కడ r² ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి? డయాగ్రామ్ నుంచి r + a స్క్వేర్ కాబట్టి r + a హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుందంటే E-q ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 q/r + a హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 2. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇది E-q కాబట్టి -q ఛార్జ్ నుంచి కాబట్టి దిస్ ఈజ్ మైనస్. ఓకేనా? ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఈ రెండింటి నుంచి మనం చెక్ చేసినట్లయితే ఓవరాల్ వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఈ యాక్సియల్లో E+q అంటే మనం ఇందాక చేస్తాం 1/4πε0 q/r - a హోల్ స్క్వేర్ ప్లస్ E-q దగ్గర ఏమొస్తుందంటే 1/4πε0 q/r + a హోల్ స్క్వేర్ అంటే మైనస్ కదా, మైనస్. దిస్ ఈజ్ ద మైనస్. E-q మైనస్. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/4πε0 కామన్గా ఉంది కాబట్టి కామన్ తీసేస్తున్నాను. తర్వాత రిమైండర్ ఫంక్షన్ వచ్చేసి q/r - a హోల్ స్క్వేర్ మైనస్ q/r + a హోల్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాం అంటే q కూడా సేమ్గా ఉంది కాబట్టి ఈ యాక్సియల్ లైన్ ఈజ్ ఈక్వల్ q బయటికి తీసుకొస్తే q/4πε0 1/r - a హోల్ స్క్వేర్ మైనస్ 1/r + a హోల్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ యాక్సియల్
ఈజ్ ఈక్వల్ టు క్యూ డివైడ్ బై 4 పై ఎప్సిలాన్ నాట్. ఎల్సిఎం క్యాలిక్యులేషన్ చేద్దాం. ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఇదే కదా. ఇప్పుడు ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ కాబట్టి రిమైండర్ వస్తుంది ఇక్కడ. ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఇది క్యాన్సిల్ కాబట్టి రిమైండర్ వస్తుంది ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4 పై ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు అబ్జర్వేషన్ చేస్తే దిస్ ఇస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ar మైనస్ దిస్ ఈజ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ar హోల్ డివైడెడ్ బై this is a plus b into a minus b and whole square. That means r square minus a square whole square. Understand? Okay. Finally, E axial is equal to q by 4 pi epsilon naught r square plus a square plus 2ar minus apply cheyandi minus into plus minus r square minus into plus minus a square minus into minus plus 4ar divided by r square minus a square whole square. Next, finally, E axial is equal to q by 4 pi epsilon naught plus r square minus r square plus a square minus a square cancel 2ar. Sorry, this is 2ar. This is 2ar. 2ar into 2ar 4ar divided by r square minus a square whole square. ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే ఫ్రమ్ డయాగ్రామ్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫ్రమ్ డయాగ్రామ్ నుంచి మనం చూసినట్లయితే ఆర్ ఈజ్ వెరీ లార్జ్, ఏ ఈజ్ ద వెరీ స్మాల్. ఆర్ అనేది ఏతో కంపారిజన్ చేసినప్పుడు ఆర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, ఏ చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే హియర్ ఏ వాల్యూ ఏ ఈజ్ నెగ్లెక్టెడ్ బికాస్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ బెటర్ దెన్ టు ఆర్. అప్పుడు ఏమవుతుందంటే ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4 పై ఎప్సిలాన్ నాట్ 4ar డివైడ్ బై ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఏ జీరో అయిపోతుంది కాబట్టి నెగ్లెక్ట్ చేసేస్తాం. ఇప్పుడు ఈ యాక్సియల్ అంటే యాక్సియల్ లైన్ క్యూ డివైడ్ బై 4 పై ఎప్సిలాన్ నాట్ 4ar డివైడ్ బై ఆర్ టు ద పవర్ ఆఫ్ 4 అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్ టు క్యూ డివైడ్ బై 4 పై ఎప్సిలాన్ నాట్. ఇక్కడ ఒక ఆర్ కాన్సిల్. అప్పుడు ఏమవుతుందంటే 4a డివైడ్ బై ఒక ఆర్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఆర్ క్యూబ్. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తానంటే ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్ టు క్యూ డివైడ్ బై 4 పై ఎప్సిలాన్ నాట్. దీన్ని నేను 2 ఇంటూ ఏగా రాస్తాను ఆర్ క్యూబ్. ఓకేనా. 4ని 2 ఇంటూ ఏ 2 2 4 4గా ఏ బై ఆర్ క్యూబ్. నెక్స్ట్ ఇదే కదా ఫంక్షన్. దీన్ని ఏ విధంగా రాస్తానంటే చూడండి, ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు నేను చూడండి దీన్ని ఏ విధంగా రాస్తానంటే ఈ క్యూ లోపలికి తీసుకొచ్చేస్తే 1/4 పై ఎప్సిలాన్ నాట్ 2 ఇంటూ ఏ ఇంటూ క్యూ డివైడ్ బై ఆర్ క్యూబ్. ఓకేనా. ఈ క్యూ లోపలికి తీసుకొచ్చేస్తే ఆర్డర్ రాస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్ టు 1/4 పై ఎప్సిలాన్ నాట్ 2 ఇంటూ ఇదిగోండి దీన్ని 2a2QA అంటే 2AQ అన్న 2Q అన్న రెండు ఒకటే డివైడ్ బై ఆర్ క్యూబ్. మన అందరికీ తెలుసు వీ నో దట్ డైపోల్ మూమెంట్ P ఈజ్ ఈక్వల్ టు 2AQ. డైపోల్ మూమెంట్ 2AQ కాబట్టి ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్ టు 1/4 పై ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు 2 ఇంటూ 2AQ అన్న 2Q అన్న ఒకటే కాబట్టి P పెట్టేస్తాం, P డివైడ్ బై ఆర్ క్యూబ్. ఫైనల్గా దేర్ ఫోర్ ఈ యాక్సియల్ ఈజ్ ఈక్వల్ టు 1/4 పై ఎప్సిలాన్ నాట్ 2P divided by r cube. This is the